కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాల ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీనగర్లో నిర్మించిన ఎస్ఆర్ఎం పాఠశాల 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ కేసినేని శ్రీదేవి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించి పుట్టిన స్థలానికి, పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఎస్ఆర్ఎం పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించి విద్యా అభివృద్ధికి బాటలు వేయాలని యాజమాన్యాన్ని కోరారు. కోదాడ పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు పోటీపడి నిర్మించి విజయం అందిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో అనుభవం ఉన్న అధ్యాపకులతో విద్యను అందించి ఎన్నో విజయాలు సాధించిన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీదేవిని అభినందించారు. కొత్త ప్రాంగణంలో తన మొదటి వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా లేడీ ఎమ్మెల్యే విద్యాధికురాలు అయిన పద్మావతి దేవి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆమె నుంచి ఎంతో ప్రేరణ పొందారు. ఎందుకంటే ఆమె కూడా ఒక ఉన్నతమైన విద్యావంతమైన కుటుంబం నుండి వచ్చారు. ఆమె నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనేది విద్యార్థులందరూ కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పద్మావతి గారు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పహల్గామ్ సంఘటనను ప్రదర్శిస్తూ ఏ రకంగా మనం ఆపరేషన్ సింధూర్ జరుపుకున్నాము, ఏ రకంగా ఈ ఆపరేషన్ సింధూర్లో విజయం పొంది అన్ని రాష్ట్రాల వారు తమ సాంస్కృతిక నృత్యాలతో ఏ రకంగా అయితే మనం ఆనంద సంబరాలు జరుపుకున్నామో అది ఒక థీము. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అనే థీమ్ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రోబోటిక్స్ అండ్ ఏఐ ప్రదర్శన కూడా జరిగింది. ఇందులో విద్యార్థులు వివిధ రకాలైన లేటెస్ట్ ఎక్విప్మెంట్ని తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పద్మావతి దేవి గారు మా విద్యార్థులను అభినందించారు. థ్యాంక్ యూ సో మచ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803